అందరికీ నమస్కారం. పిల్లల భవిష్యత్తును మార్చగల ఒక అద్భుతమైన అవకాశం గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఏపీ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు విడుదల చేసిన అడ్మిషన్ నోటిఫికేషన్. ఇది కేవలం ఒక అడ్మిషన్ మాత్రమే కాదు, ఎంతో మంది విద్యార్థుల జీవితాలకు ఒక పటిష్టమైన పునాది వేసే గొప్ప అవకాశం. అవును కదా, ఈ రోజుల్లో మంచి చదువు చెప్పించాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సొస్తుంది. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ ఫీజులు, వాటికి తోడు కోచింగ్ సెంటర్ల ఖర్చులు. చాలా కుటుంబాలకు ఇవి మోయలేని భారంగా మారాయి. పిల్లలకు ఓ మంచి భవిష్యత్తునివ్వాలని మనసులో ఎంత ఆశ ఉన్నా ఈ ఆర్థిక భారం చాలామందిని వెనక్కి లాగుతోంది. మరి ఈ పెద్ద సమస్యకు ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన పరిష్కారమే ఈ గురుకుల పాఠశాలలు. ఇవి కేవలం చదువు చెప్పే బడులు మాత్రమే కాదు, విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి అందించి వాళ్ల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇచ్చే గొప్ప సంస్థలన్నమాట. సరే, మరి ఈరోజు మన ఈ విశ్లేషణలో ఈ అవకాశం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, అర్హతలెలా ఉంటాయి, పరీక్షల వివరాలు, ఇంకా ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వివరంగా చూద్దాం. ముందుగా అసలు ఈ పాఠశాలలలో అడ్మిషన్ వస్తే విద్యార్థులకు ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో మాట్లాడుకుందాం. ఇది కేవలం ఉచిత విద్య అనుకుంటే పొరపాటే. అంతకు మించి చాలా చాలా సౌకర్యాలున్నాయి. ఒక్కసారి ఈ పాఠశాలలో సీట్ వస్తే చాలు, ఆ తర్వాత తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. నాణ్యమైన చదువు, పౌష్టికాహారం, హాస్టల్ వసతి దగ్గరనుంచి పుస్తకాలు, యూనిఫామ్లు, బూట్లు, సాక్స్లు, చివరికి ఒక ట్రంక్ పెట్టే వరకు ప్రతి ఒక్క అవసరాన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. అంటే కుటుంబాలపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పిల్లలు పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టొచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఇది మరో ఎత్తు. అన్నిటికంటే అత్యంత విలువైన ప్రయోజనం ఇదే. బయట లక్షలు ఖర్చు పెడితేగాని దొరకని ఐఐటి, నీట్ లాంటి పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా ఇక్కడ పూర్తిగా ఉచితంగానే ఇస్తారు. ఇది నిజంగా పిల్లల భవిష్యత్తుకు ఒక గేమ్ చేంజర్ లాంటిది. సరే, ఎంత మంచి అవకాశాలున్నాయి కదా, మరి వీటికి ఎవరు అర్హులు, ఏ ఏ తరగతుల్లో ఖాళీలు ఉన్నాయి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే అడ్మిషన్లు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఈ తేడాను కాస్త జాగ్రత్తగా గమనించాలి. 5వ తరగతికి అలాగే ఇంటర్మీడియట్కి అన్ని సీట్లను కొత్తగా భర్తీ చేస్తారు. వీటిని ఫ్రెష్ అడ్మిషన్లు అంటారు. కానీ 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రం మధ్యలో ఎవరైనా విద్యార్థులు మానేయటం వల్ల ఏర్పడిన ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తారు. కాబట్టి సహజంగానే 5వ తరగతిలో, ఇంటర్లో సీట్లు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రిజర్వేషన్ల విషయానికొస్తే ఇవి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కాబట్టి వీటి ప్రధాన ఉద్దేశ్యం వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అండగా నిలవడం. అందుకే ఇక్కడ సింహభాగం అంటే ఏకంగా 75% సీట్లు షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకే కేటాయించారు. మిగిలిన 25% సీట్లను ఇతర వర్గాలకు కేటాయించడం జరిగింది. సరే, అర్హతలు, రిజర్వేషన్లు చూశాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ గురుకులాల్లో ప్రవేశానికి ముఖద్వారం లాంటి ప్రవేశ పరీక్ష, దాని సరళి, ముఖ్యమైన తేదీలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉదాహరణకి 5వ తరగతి ప్రవేశ పరీక్షను తీసుకుందాం. చూడండి, మొత్తం 50 మార్కులకు పేపరుంటుంది. ఇందులో గమనించాల్సిన విషయమేంటంటే గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకు చెరో 15 మార్కుల చొప్పున ఎక్కువ వెయిటేజిచ్చారు. కాబట్టి ఈ 2 సబ్జెక్టులపై కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి. పరీక్ష అంతా ఓఎంఆర్ షీట్ పద్ధతిలోనే ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షకు ఒక అధికారిక పేరు కూడా ఉంది, ఏపీ బీఆర్ఎస్ సెట్ 2026. ఈ పేరు గుర్తుపెట్టుకోవటం ముఖ్యం. ఎందుకంటే ఆన్లైన్లో నోటిఫికేషన్ కోసం వెతకాలన్నా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఈ పేరుతోనే ఉంటుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనవి ఈ తేదీలు. కావాలంటే ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి. చూడండి, దరఖాస్తులు జనవరి 20న మొదలైతే ఫిబ్రవరి 19నే ముగుస్తాయి. అంటే సుమారుగా నెల రోజులే సమయముంది. ఇక మార్చి మొదటి వారంలోనే పరీక్షలుంటాయి. కాబట్టి ప్రిపరేషన్కు కూడా ఎక్కువ సమయం లేదు. ఏప్రిల్ 10 కల్లా అడ్మిషన్ల ప్రక్రియ అంతా పూర్తవుతుంది. అంతా చాలా వేగంగా జరిగిపోతుంది. సరే, తేదీలు చూశాం కదా. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. కంగారు పడాల్సిన పని అస్సల్లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా ఫీజు విషయం. ఏ తరగతికి అప్లై చేసినా దరఖాస్తు రుసుము అక్షరాల 100 రూపాయలు మాత్రమే. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ఫీజు పెట్టారు. ఈ ప్రాసెస్ని సింపుల్గా 3 స్టెప్స్లో చెప్పుకోవచ్చు. మొదటిది
ఆన్లైన్లో ఫీజు చెల్లించి ఒక జర్నల్ నంబర్ తీసుకోవాలి. ఈ నంబర్ చాలా ముఖ్యం. దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. రెండవది, అవసరమైన సర్టిఫికేట్లను స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇక చివరిగా ఆ జర్నల్ నంబర్తో లాగిన్ అయి అప్లికేషన్ను పూర్తి చేయడమే. అప్లై చేసే ముందు ఒక చిన్న పని చేస్తే అంతా తేలిగ్గా అయిపోతుంది. అదేంటంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ముందే స్కాన్ చేసి సిద్ధంగా పెట్టుకోవడం. అంటే రీసెంట్ ఫోటో, ఆధార్, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవన్నీ. ఇక్కడ ఫైల్ సైజ్ కూడా ముఖ్యం. ప్రతి ఫైల్ 100 KB లోపుండేలా చూసుకోవాలి, లేకపోతే అప్లోడ్ అవ్వదు. సరే, ఇప్పుడు దాదాపుగా అన్ని వివరాలు మనం తెలుసుకున్నాం. ప్రయోజనాలు, అర్హతలు, పరీక్షా విధానం అన్నీ చూశాం. మరి ఇప్పుడేం చేయాలి? ఈ జీవితాన్ని మార్చే అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం. ఒక్క విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం స్కూల్లో సీటు సంపాదించడం కాదు. ఇది ఒక విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఒక గొప్ప వేదిక. ఒక రకంగా చెప్పాలంటే, పిల్లల భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక బలమైన పునాది, ఒక పెట్టుబడి లాంటిది. ఇంత నాణ్యమైన విద్య, అద్భుతమైన సౌకర్యాలు ఇవన్నీ ఒకే చోట ఉచితంగా అందించి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే ఈ సువర్ణ అవకాశం మన ముందుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పిల్లల భవిష్యత్తులు మార్చే దిశగా అడుగు వేయడమే తరువాయి.